హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈరోజు మనం ఒక ప్లేస్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే శ్రీశైలం. శ్రీశైలంకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి దర్శించుకోవాలి, అక్కడ ఏమేంటి ప్రసిద్ధి అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శ్రీశైలంకి ఎలా రీచ్ అవ్వాలి? శ్రీశైలానికి రీచ్ అవ్వాలి అంటే మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా రోడ్వే ఉంది, బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. లేదు మన హైదరాబాద్ నుంచి కాకుండా ఏపీ నుంచి అటు సైడ్ నుంచి రావాలనుకుంటే కనుక ఫస్ట్ మనకి అటు సైడ్ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటే డైరెక్ట్ శ్రీశైలంకి విజయవాడ నుంచి కానీ లేదంటే గుంటూరు నుంచి కానీ డైరెక్ట్ బస్సెస్ అవైలబిలిటీ ఉందన్నమాట. లేదు ట్రైన్లో రావాలి అనుకుంటే కనుక మనకి మార్కాపురం ఉంటుంది. మార్కాపురం మనకి శ్రీశైలం దగ్గరలో ఉంటుంది. ఆ మార్కాపురం అనే ఏరియాకి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో అక్కడికి ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి బస్సెస్ అవైలబిలిటీ అనమాట డైరెక్ట్ శ్రీశైలంకి. ఒకవేళ మీరు మీ ఓన్ వెహికల్లో వచ్చినా లేదంటే మీరు ఆ మార్కాపురం దగ్గరలోకి వేరే ట్రాన్స్పోర్టేషన్ మోడ్లో రీచ్ అయినా కానీ ఈవినింగ్ 7 లోపు మీరు శ్రీశైలం దగ్గరలో ఉన్న దోర్నాల ఆ చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. ఆ చెక్ పోస్ట్ క్రాస్ చేసేయాలి. 7 లోపు క్రాస్ చేయాలి. ఎందుకంటే 7 తర్వాత కొండపైకి వెళ్ళే వేని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అది అడవి ప్రాంతం కాబట్టి అక్కడ నైట్ జంతువులు అవి తిరుగుతుంటాయి అని చెప్పేసి సో ఈవినింగ్ టైంలో క్లోజ్ చేస్తారనమాట. సో బై 7 కన్నా ముందే మీరు అక్కడ రీచ్ అయ్యి ఆ ఘాటి ఎక్కడానికి ట్రై చేయండి. సో కొండపైకి మీరు 7 లోపే స్టార్ట్ అయిపోవాలి. 7 దాటితే ఏ వెహికల్స్ అలౌ చేయరు. ఈవెన్ గవర్నమెంట్ బస్సెస్ని కూడా అలౌ చేయరు అనమాట. సో మీరు 7 లోపే రీచ్ అవ్వండి. లేదంటే మార్నింగ్ 6 తర్వాత స్టార్ట్ అయిపోండి. 6 తర్వాత అలౌ చేస్తారు. ఈవినింగ్ 7 లోపు అలౌ చేస్తారనమాట. ఈ తర్వాత ఈ బిట్వీన్ నైట్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఏ వెహికల్స్ పైకి కానీ పై నుంచి కిందకి కానీ రావడానికి లేదు. సో మీరు శ్రీశైలం రీచ్ అవ్వగానే మీకు అక్కడ అవైలబిలిటీకి సత్రాలు ఉంటాయి అనమాట. సో సత్రాలు అంటే ఈ వాసవి సత్రం లేదంటే కమ్మ సత్రం అలాంటి సత్రాలు ఉంటాయి. లేదు శ్రీశైలం వాళ్ళు గవర్నమెంట్వి డార్మెటరీస్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. అవి కావాలి అంటే కనుక మీరు రష్ టైంలో వెళ్తే దొరకవు. ఏవైనా మీరు అవి గవర్నమెంట్ సైట్లో నుంచి ప్రీ బుక్ చేసుకోవాలన్నమాట శ్రీశైలం సైట్లో నుంచి. సో మీరు ముందుగానే బుక్ చేసుకుంటే కనుక అక్కడ దిగంగానే ఆ టెంపుల్కి ఎదురుగా ఒక కాంప్లెక్స్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్లో మీరు వెళ్ళి మీ నెంబర్ చూపిస్తే కనుక మీకు రూమ్స్ ఎక్కడెక్కడ అలాట్ అయినాయి చెప్తారు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని టెంపుల్ దగ్గరలోనే ఉంటాయి అనమాట, కాటేజెస్ కానీ ఏవైనా. సో మీరు పొద్దున్నే టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఆ టెంపుల్కి వెళ్ళడానికి మీరు కనుక ముందే అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే కనుక మీరు ముందు రోజే బుక్ చేసుకోవాలి. సో మీరు ముందు రోజు బుక్ చేసుకుంటేనే ఆ రోజు మీరు అభిషేకం చేయాలనుకున్నా వెళ్ళాలన్నా అవుతుంది. లేదు నార్మల్గా దర్శనం చేయాలనుకుంటే ఎప్పుడు వాళ్ళు అప్పుడు ఫ్రీ దర్శనం ఉంటుంది. లేదంటే రష్ ఎక్కువ ఉంది అంటే టికెట్స్ కాస్ట్ ఉంటుంది అనమాట. 100 రూపీస్ ఉంటుంది, 500 రూపీస్ ఉంటుంది. అభిషేకానికి వెళ్ళేటప్పుడు పంచ కండువ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ప్యాంట్ షర్ట్స్ అలౌ చేయరనమాట. సో మీకు అభిషేకం మార్నింగ్ 4 o'clockకి ఉంటుంది, 6 o'clockకి ఉంటుంది. మీరు ఏ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్కి వెళ్ళొచ్చు. అభిషేకం చేసుకొని మీకు డైరెక్ట్గా ఆ నీరు తీసుకొని డైరెక్ట్గా మీరు శివుడి మీద పోయొచ్చు. అక్కడ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మీకు అక్కడ బయటకు వచ్చిన తర్వాత చుట్టూరు చాలా ప్లేసెస్ ఉంటాయి. మీరు ఓన్ వెహికల్లో కనుక రీచ్ అయితే మీరు వెళ్ళొచ్చు. లేదు మీ ఓన్ వెహికల్లో కాదు గవర్నమెంట్ బస్సెస్లో కానీ అలా వేరే ట్రాన్స్పోర్టేషన్లో వచ్చారంటే కనుక మీకు టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే ఆ జంక్షన్లో మీకు జీప్స్ అండ్ ఆటోస్ అవైలబిలిటీ ఉంటాయి. మీరు వాళ్ళు చెప్తారనమాట ఈ ప్లేసెస్ కవర్ చేయడానికి ఎంత కాస్ట్ చేస్తాం, ఈ ప్లేస్ కవర్ చేయడానికి ఇంత కాస్ట్. సో మీరు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. మీరు అందులో ఒక ప్యాకేజ్ సాక్షి గణపతి టెంపుల్, పాలధార, పంచదార ఇంకో కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తారనమాట. సో అవేంటియో చూద్దాం. ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి తర్వాత టెంపుల్కి ఖచ్చితంగా దండం పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడికి శ్రీశైలం నేను వచ్చాను అని చెప్పేసి ఆ వినాయకుల వారు మన దగ్గర అటెండెన్స్ తీసుకుంటారు అనమాట. సో మనం వచ్చాము అన్న సాక్ష్యం కోసం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఇక్కడికి వచ్చాను, శ్రీశైలం దర్శనం చేసుకున్నాను అని చెప్తారు. వినాయకుల వారు పరమశివులకి పలానా వాళ్ళు వచ్చారు అని ఒక సాక్షిగా ఉంటారన్నమాట. సో అక్కడ అందుకని సాక్షి గణపతి టెంపుల్ అంటారు. సో కంపల్సరీగా అందరూ శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటారు. సో సాక్షి గణపతి టెంపుల్ తర్వాత మనకి నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి పాలధార, పంచదార. ఇక్కడికి మనకి రోడ్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. కొంచెం కిందకి మనం మెట్లు ఉంటాయి, ఆ మెట్ల ద్వారా కిందకి వెళ్ళాలి. అరౌండ్ ఒక 200 స్టెప్స్ దాకా ఉంటాయి అనమాట. సో కిందకి వెళ్ళిన తర్వాత పాలధార, పంచదార అని మనకి కొండ పైలా కనబడదు కానీ ఆ మధ్యలో నుంచి వాటర్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి తెలీదు. దాంట్లో 2 దారులు వస్తాయి, ఒకటి పాలధార, ఇంకోటి పంచదార. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు. కానీ ఇది 365 days ఈవెన్ సమ్మర్లో కానీ వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ ఆ వాటర్ వస్తూనే ఉంటాయి. ఇక రైనీ సీజన్లో అయితే కొంచెం ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సమ్మర్లో అయితే కొంచెం ఫ్లో తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యుల వారి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ మన పైకి వెళ్ళంగానే మళ్ళీ క్యాబ్ ఎక్కితే మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి హటకేశ్వరం అండ్ లలితాదేవి శక్తిపీఠం. హటకేశ్వరం టెంపుల్ ఉంటుంది, అదొక శివాలయం అనమాట.
అది హటకేశ్వరం అంటే దానికి ఒక స్టోరీ ఉంది. ఇంతకు ముందు ఒక అతను ఇక్కడ శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ అన్నదానాలు అన్నీ చేస్తుంటారు. సో చుట్టుపక్కల వాళ్ళందరూ ఈర్ష్యతో కావాలని ఎక్కువ మంది జనాలను అక్కడ పంపించారు. సో అతను ఆ రోజు అంతమందికి ఫుడ్ సర్వ్ చేయలేకపోయి బయట బాధగా వచ్చి ఏడుస్తుంటే ఒక పగిలిన కుండ ముక్క మీద ఒక శివుడు ప్రత్యక్షమయ్యి నువ్వు వెళ్ళు వాళ్ళందరికీ అన్నదానం చెయ్యి అని చెప్పి చెప్తారనమాట. సో అక్కడ అతను లోపలికి వెళ్ళేసరికి ఆ లోపల ఉన్న కుండలన్నింటిలో అన్ని రకాల ఆహార పదార్థాలు అన్ని నిండుగా ఉంటాయి. వాళ్ళందరికీ కడుపు నిండా ఫుడ్ పెట్టి పంపిస్తారు. సో అక్కడ ఆ కుండ మీద ఉన్న ఆ పెంకు మీద శివుడు వెలిచారు కాబట్టి దాన్ని హటకేశ్వరం అంటారనమాట. సో ఇక్కడ మీరు దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ లలితాదేవి శక్తిపీఠం ఉంటుంది. సో అమ్మవారికి దండం పెట్టుకొని మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి శ్రీశైల శిఖరం. ఈ శిఖరంకి ఒక స్పెషాలిటీ ఉంది. మనం కొంచెం మెట్లు ఎక్కాలి అన్నమాట. ఒక 50 to 100 స్టెప్స్ ఉంటాయి. అక్కడికి ఎక్కిన తర్వాత అక్కడ ఒక నంది ఉంటుంది. ఆ నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే కరెక్ట్ గా మీకు శ్రీశైలం ఒక టెంపుల్ యొక్క మెయిన్ గోపురం ఉంది కదా, ఆ మెయిన్ గోపురం ఫస్ట్ 3 గోపురాలు కరెక్ట్ గా మీకు ఒక వేలో ఒక ప్యాటర్న్ లో కనిపిస్తాయి అనమాట. స్ట్రైట్ లైన్ లో కనిపిస్తాయి. ఆ నంది కొమ్ముల మధ్యలో నుంచి కనుక మీరు చూస్తే ఆ ప్యాటర్న్ కనిపిస్తుంది. అలా మనం చూడటానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఒక్కొక్క పర్సన్కి 10 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని అది చూడాలి. సో ఆ వ్యూ నుంచి చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మీకు ఓన్లీ వింటర్ టైంలో మాత్రం మంచు పడని టైంలో చూసుకొని వెళ్ళాలి. సమ్మర్లో ఆ టైంలో అయితే మీకు ఏ టైంలో వెళ్ళినా కరెక్ట్ క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఆ టెంపుల్ మెయిన్ గోపురాలన్నీ మీకు ఒక లైన్లో కనిపిస్తాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక డ్యామ్ వైపు వెళ్ళొచ్చు. అక్కడ మనకి ఇంకొక స్పాట్ ఏంటంటే ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. అక్కడ పైనుంచి మీకు చూస్తుంటే ఆ నది మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది అనమాట. సో ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి ఆ పక్కన ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది దగ్గరలో అనమాట. అరౌండ్ 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఆ వాటర్ ఫాల్ పేరు మల్లెల తీర్థం అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఆ రోజు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా వన్ అండ్ ఓన్లీ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఆస్పీషియస్ ప్లేస్ ఉంది. అదేంటో కాదు, ఇష్టకామేశ్వరి టెంపుల్ అనమాట. అది మనకి అడవి ప్రాంతం మధ్యలో ఉంటుంది అనమాట. సో అక్కడికి ఎంతమంది కావాలంటే అంతమంది వెళ్తాం లేదు. పర్ డేకి 120 పీపుల్, కరెక్ట్గా 120 పీపుల్ మాత్రమే అలౌ చేస్తారు. దానికి మీకు ఆన్లైన్లో ఒక 16 టికెట్స్ దొరుకుతాయి. లేదంటే డైరెక్ట్గా అక్కడ కౌంటర్ ఉంటుంది. అక్కడ కౌంటర్లో అయితే మీకు 104 టికెట్స్ ఉంటాయి అనమాట. సో అరౌండ్ 120 మెంబర్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఆ టికెట్స్ మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా లేదంటే డైరెక్ట్ లైవ్ కౌంటర్లో బుక్ చేసుకోవాలన్నా ఆన్లైన్లో అయితే 15 days ముందు బుక్ చేసుకోవాలి. లేదు అక్కడ కౌంటర్లో అయితే 1 day బిఫోర్ మీరు ముందు రోజు 8 ఆ టైంకి వెళ్తే స్లాట్ స్టార్ట్ చేస్తారు. 8 అలా మీరు బుక్ చేసుకుంటే కనుక మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ అన్ని ఫిల్ చేస్తే మీకు ఈవినింగ్కి కన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు అక్కడ 8 అలా వెళ్తే మీకు ఆ టికెట్స్ అవైలబిలిటీ ఉంటాయి మరుసటి రోజుకి. సో ఆ టికెట్ తీసుకొని మీరు మరుసటి రోజు మార్నింగ్ 6 o'clock మీరు ఆ ప్లేస్కి రీచ్ అయితే ఆ ప్లేస్ పేరు నెక్కంటి జంగిల్ రైడ్ అనమాట. సో అక్కడ నుంచి మీకు జీప్స్ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళే జీప్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ జీప్ మనకి ఒక నెంబర్ అలొకేట్ చేస్తారు అనమాట. మార్నింగ్ వెళ్తే 6 o'clock ఆ టైంకి వెళ్తే మనకు ఒక జీప్ నెంబర్ ఇస్తారు. ఆ జీప్లోనే వెళ్ళాలి, ఆ జీప్లోనే రావాలి. అక్కడ నుంచి మనకి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అరౌండ్ 20 kilometers డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళే అక్కడ తీసుకెళ్తారు. ఆ టెంపుల్ నియర్ బై ఒక 1/2 kilometer దూరంలో వెహికల్స్ ఆపుతారు. సో మీరు అక్కడ నుంచి 1/2 kilometer లోపలికి వెళ్తుంటే స్టార్టింగ్లో ఒక వినాయక టెంపుల్ ఉంటుంది. అక్కడ దండం పెట్టుకొని నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్తారనమాట. సో అదేంటంటే చిన్న ప్లేసు, ఒక చిన్న గుహలాగా ఉంటుంది అనమాట. దాని లోపలికి ఎట్ టైం ఒక మనిషి మాత్రమే వెళ్ళగలరు. ఆ లోపల ఒక 3 to 4 members మాత్రమే నించోడానికి కానీ అలా ఉండడానికి స్పేస్ ఉంటుంది, కూర్చోడానికి. సో ఎక్కువ మంది ఉండడానికి ఉండదు. సో మీరు ఏదన్నా కోరుకొని ఆ అమ్మవారి విగ్రహం నుదుటి మీద బొట్టు పెట్టి కోరుకుంటే కనుక మీ కోరిక నెరవేరుతుందని అంటారు. సో ఇది మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. మీరు వెళ్తే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. సో 1 day స్టే చేసినా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. సో మళ్ళీ మనం శ్రీశైలం టెంపుల్కి వచ్చేసి కావాలనుకుంటే మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పాను కదా. మార్నింగ్ 6 తర్వాత ఈవినింగ్ 7 లోపే స్టార్ట్ అయిపోవాలి. మనకి అక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ కిందకి వెళ్ళడానికి అవైలబిలిటీ ఉంటాయి కొండ కిందకి. సో ఇక్కడతో మీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.